గాంధీ ఇంటర్నేషనల్ ఉప్పల్ స్టేడియం ఇది అందరికీ సుపరిచితమే. ఎన్నో జాతీయ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను ఇక్కడ నిర్వహించారు. అయితే హెచ్ఏ వివాదాలు, ఉప్పల్ స్టేడియం నిర్వహణ లోపంతో ఎంతో చెడ్డ పేరు మూటగట్టుకుంది. మరి ఈసారి ఇండియాలో జరగనున్న వరల్డ్ కప్ సందర్భంగా హైదరాబాద్కి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు వస్తాయా? అసలు ఉప్పల్ స్టేడియం పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఉన్నాము. అయితే దాదాపు 20 ఏళ్ల కింద నిర్మించిన ఈ స్టేడియంలో ఇప్పుడు చాలా వరకు సమస్యలు కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రస్తుతం నిర్వహణ చేపట్టిన ఇటు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీ అయితే చాలా వరకు సమస్యలను గుర్తించింది. దీంట్లో ముందుగా ఇటు ఎవరైతే ఫ్యాన్స్ వస్తుంటారో వాళ్ళు మెయిన్గా కూర్చునే సీటింగ్లోనే చాలా వరకు లోపాలు ఉన్నాయని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా దాదాపు మన హైదరాబాద్లో 7 ఐపీఎల్ మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ జరుగుతున్నప్పుడు దాదాపు 200 చైర్ల నుంచి 300 వరకు కూడా ఖరాబ్ అవుతున్నాయి. వాటిని రీప్లేస్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఉప్పల్ స్టేడియం దాదాపు 55,000 కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం 38,000 కెపాసిటీ సీటింగ్ అయితే కలిగి ఉంది. ఈ 38,000 సీటింగ్ కెపాసిటీలో కూడా చాలా వరకు కూడా ఇరిగిపోవడం జరిగింది. అట్లాగే మెయింటెనెన్స్ లోపాల కారణంగా కూడా చాలా వరకు దుమ్ము పట్టిపోవడము, అట్లాగే వీటి నిర్వహణ బాధ్యత లేకపోవడం వల్ల కొత్తవి రీప్లేస్ చేయాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. వానకు తడిచి ఎండకి ఎండిపోయి ఈ స్టాండ్స్లో సరిగా పైకప్పు కావచ్చు, రూఫ్ టాప్ లేకపోవడం వల్ల చాలా వరకు కూడా ఈ చైర్స్ అయితే ఖరాబ్ అయి ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పల్ స్టేడియంలో నాసి రకంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు దాదాపు 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ చైర్స్ అన్ని కూడా మనం చూస్తే ఇవి ఒక కాళ్ళు కానీ ఒక ఎవరైతే వస్తారో చూసేవాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు కూర్చుంటే కంప్లీట్గా ఇరిగిపోయే పరిస్థితి. ఇప్పుడు వచ్చే వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా ఒకవేళ హైదరాబాద్లో వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహిస్తే కనుక ఉప్పల్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సీటింగ్ విషయంలో ఇటు వచ్చే ఫ్యాన్స్ నుంచి ఎట్లాంటి ఇబ్బందులు కావచ్చు, ఎట్లాంటి విమర్శలు ఎదుర్కోకుండా ఉండాలంటే వీటన్నిటిని కంప్లీట్గా రీప్లేస్ చేసి ఫోల్డింగ్ చైర్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టాల్సిన అవసరం ఉందని ఇటు ఏకసభ్య కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జీలు దీనిపైన ఒక స్పష్టమైన ఇదైతే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు 38,000 సీటింగ్ ఉన్న ఈ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా వివిధ దేశాల నుంచి టీమ్స్కి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీని అయితే మార్చాల్సిన అవసరం ఉంది. దాదాపు కరోనా కారణంగా దాదాపు 3-4 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మ్యాచెస్ లేకపోవడం, నిర్వహణ లేకపోవడం వల్ల కూడా ఈ మెయింటెనెన్స్లో అయితే చాలా అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లు జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ కావచ్చు, న్యూజిలాండ్ ఇండియా మధ్యలో వన్డే మ్యాచ్లు జరిగినప్పుడు కూడా చాలా వరకు కూడా ఈ మెయింటెనెన్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటు పాత హెచ్సిఏ ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళు వీటి నిర్వహణ కారణంగా సమస్యలు అయితే చాలా వరకు వచ్చాయి. చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. దాదాపు ఇది మనం చూస్తున్నదంతా కూడా విఐపి గ్యాలరీ. దాదాపు 5,000 నుంచి 2,000 వరకు మధ్యలో ఎవరైతే టికెట్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళు కూర్చునే సీటింగే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది. దీని పక్కనే మనకు కార్పొరేట్ బాక్సులు చూడొచ్చు. కార్పొరేట్ బాక్సులో కూడా దాదాపు వేలలోనే రేట్స్ ఉంటాయి. అట్లాగే ఇటు అందులో మెయింటెనెన్స్కి సంబంధించి గమనిస్తే కనుక ఏసీలు కావచ్చు, టాయిలెట్స్ విషయంలో కూడా చాలా వరకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ వీళ్ళు కంప్లీట్గా స్టేడియంని ఈ ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా వీళ్ళు ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఉప్పల్ స్టేడియంలో చాలా వరకు రిపేర్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ లోపాలు కనిపిస్తున్నాయి, వీటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కంప్లీట్గా దాదాపు డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఒకసారి గమనిస్తే కనుక దాదాపు 9 ఏళ్ల నుంచి కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, సంపుల మెయింటెనెన్స్ అయితే పూర్తిగా నిర్వహించలేదు. దాదాపు 9 ఏళ్ల నుంచి కూడా ఇవి అధ్వాన స్థితిలో ఉన్నట్టు ఈ కమిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరోవైపు మనం ఒకసారి స్టేడియంలో గమనిస్తే కనుక ఈ సీట్ల విషయమే కాకుండా ముఖ్యంగా ఎవరైతే ఈ ఫ్యాన్స్ కూర్చునే స్టాండ్స్ పైన రూఫ్ టాప్స్ ఉంటాయి అవి కూడా దాదాపు 4-5 ఏళ్ల కిందట ఈ వర్షానికి గాలి దుమారానికి ఎగిరిపోవడం జరిగింది. ఈ రూఫ్ టాప్స్ కూడా కంప్లీట్గా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే దాదాపు ఇప్పుడు మనం చూస్తే కనుక 2 పెవిలియన్స్ మహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్ కావచ్చు, ఇటు శివలాల్ యాదవ్ స్టాండ్స్ పైన ఉన్న స్టాండ్స్కి రూఫ్ టాప్ కంప్లీట్గా పోయింది.
జరిగింది. ఇప్పుడు డే టైం మ్యాచ్లు జరిగితే కనుక ఫ్యాన్స్ ఎవరైతే వచ్చి కూర్చొని చూస్తుంటారో వాళ్ళకు ఎండ కావచ్చు, వర్షం పడ్డా కూడా అట్లాగే ఉండాల్సిన పరిస్థితి. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా కంప్లీట్గా మొత్తం స్టేడియం చుట్టూ కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ మొత్తం కూడా రూఫ్ టాప్స్ ఏర్పాటు చేయాలి. లైటింగ్ విషయంలో కూడా కంప్లీట్గా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందని అయితే చెప్తున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇక ఒకసారి గమనిస్తే కనుక మెయిన్గా పబ్లిక్ ఎవరైతే వచ్చి ఫ్యాన్స్ ఎవరైతే వచ్చి కూర్చొని చూస్తుంటారో వాళ్ళు మెయిన్గా చూసేది స్కోర్ బోర్డ్స్ కావచ్చు, అట్లాగే ఇటు ఎల్ఈడి స్క్రీన్స్లో క్లియర్గా కనిపించేది ఎల్ఈడి స్క్రీన్స్. అయితే ఈ స్టేడియంలో దాదాపు 2 భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి కంప్లీట్గా పాడవడంతో చిన్న స్క్రీన్ని రీప్లేస్ చేసి ఏర్పాటు చేశారు. ఇక పెద్ద స్క్రీన్లో కూడా క్లారిటీ తక్కువగా ఉంది. వీటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి వీటి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ఇటు ఏకసభ్య కమిటీ చెప్పడం జరిగింది. మరోవైపు స్టేడియంలో నైట్ మ్యాచెస్ సందర్భంగా ఫ్లడ్ లైట్స్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు కాబట్టి ఫ్లడ్ లైట్స్ విషయంలో కూడా హాలోజన్ లైట్స్ కంప్లీట్గా ఖరాబ్ అయ్యాయి. వీటి ప్లేస్లో ఇటు ఎల్ఈడి లైట్స్ని పెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక్కో ఎల్ఈడి లైట్ రీప్లేస్కి కూడా దాదాపు వేలల్లోనే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయితే స్టేడియం దాదాపు 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ లైటింగ్ విషయం కావచ్చు, ఈ ఎల్ఈడి స్క్రీన్స్ను కూడా కంప్లీట్గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. నాసిరకమైన పరిస్థితిలో ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తే కనుక ఉప్పల్ స్టేడియంలో 2 భారీ ఎల్ఈడి స్క్రీన్స్లో ప్రస్తుతం అయితే ఒకటే పనిచేస్తోంది. ఇటు ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఎవరైతే ఈ ఫ్యాన్స్ నుంచి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇటు స్కోర్ బోర్డ్స్ విషయంలో కూడా సైజ్ తగ్గించడం కావచ్చు, ఈ ఎల్ఈడి స్క్రీన్స్ను కూడా క్లారిటీతో మెయింటైన్ చేయాలని కూడా ఇటు పబ్లిక్ నుంచి విమర్శలు కావచ్చు, సూచనలు వచ్చాయని కూడా ఇటు ఏకసభ్య కమిటీ దీనిపైన ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా అయితే చాలా వరకు మెయింటెనెన్స్ను ఒక్కొక్కటిగా వీటిని బాగు చేసుకుంటూ ఇప్పటికైతే మ్యాచ్లను అయితే సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 5 మ్యాచ్లు కంప్లీట్ కాక ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్ 7 మ్యాచ్లు అనంతరము కంప్లీట్గా ఉప్పల్ స్టేడియాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో పక్క చూసుకుంటే ఈ ఎల్ఈడి స్క్రీన్స్, రూఫ్ టాప్స్, అట్లాగే ఫ్లడ్ లైట్స్లో విషయంలో కూడా కంప్లీట్ చేంజెస్ రావాలని అయితే వీళ్ళ నివేదికలో చెప్పడం జరిగింది. ఉప్పల్ స్టేడియం మెయింటైన్ చేయాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో మాత్రం చాలా వరకు అయితే విమర్శలు వచ్చాయి. గత అధ్యక్షులు ఎవరున్నారో వాళ్ళు మాత్రం ఈ మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, టికెట్ల నిర్వహణ కావచ్చు దీంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. గత ఇండియా ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ మ్యాచ్ సందర్భంగా కూడా మనం చూసాము టికెట్ల విషయంలో అవినీతి జరగడం వల్లనే ఇటు ఫ్యాన్స్ మధ్యలో తోపులాట జరిగి చాలామంది కూడా అస్వస్థకు గురయ్యారు. అయితే ఇట్లాంటి విమర్శలతో పాటు మెయింటెనెన్స్ సంబంధించి కూడా చాలా లోపాలే బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇటు స్టేడియంలో ప్రధానంగా గ్రౌండ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా సరిగా లేదు. అట్లాగే ఏదైతే పిచ్ మెయింటెనెన్స్ చేసే గ్రాస్ కట్టర్ దగ్గర నుంచి కూడా రిపేర్స్ ఉన్నాయని కూడా ఇప్పటికే ఏకసభ్య కమిటీ నివేదికలో వెల్లడించింది. అయితే గ్రాస్ కట్టర్ని కూడా ఈ టెండర్స్ వేసి పిలవాల్సిన అవసరం ఉంది. కానీ దీనికోసం ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా వేరే స్టేడియంస్ ఇటు చెన్నై కావచ్చు, బాంబే ఇట్లాంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ పిచ్ కావచ్చు, గ్రౌండ్ మెయింటెనెన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది దాదాపు ఈ హెచ్సిఏకి సంబంధించిన పాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇట్లాంటి ఎక్విప్మెంట్ కావచ్చు, సీటింగ్ విషయంలో అట్లాగే లైట్స్ ప్రతి ఒక్కటి, డ్రైనేజ్ కావచ్చు, సేఫ్టీకి సంబంధించిన ఫైర్ సేఫ్టీ కూడా ఇక్కడ కరువైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడడానికి దాదాపు 1000 మంది అభిమానులు వస్తుంటారు కాబట్టి ఇటు ఫైర్ సేఫ్టీ విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉంది. స్టేడియం చుట్టూ కూడా పకడ్బందీ ఫైర్ సేఫ్టీ ఉండాలి, కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్టేడియంకి సంబంధించి ఇక్కడ పిచ్ మెయింటైన్ కావచ్చు, గ్రౌండ్ మెయింటైన్ చేసే ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటి నిర్వహణ కూడా బాగాలేదనే విమర్శలు అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది భారత్లో జరగనున్న వరల్డ్ కప్ సందర్భంగా ఇటు 12 స్టేడియంలను అయితే సెలెక్ట్ చేసింది. అందులో దాదాపు 5 స్టేడియంలకు సంబంధించి మరమ్మతుల కోసం ఇప్పటికే బీసీసీఐ నిధులను కేటాయించడం జరిగింది. అందులో మన హైదరాబాద్కు చెందిన ఉప్పల్ స్టేడియం కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఉప్పల్ స్టేడియం కూడా దాదాపు 117 కోట్ల కేటాయింపు చేస్తున్నట్టు కూడా సమాచారం అందింది. అయితే ప్రస్తుతం 5 స్టేడియంలలో ఈడెన్ గార్డెన్, ఢిల్లీ, అట్లాగే మొహాలీ, బాంబే, వాంకడే స్టేడియం
ఈ 5 స్టేడియంలకు సంబంధించి దాదాపు 500 కోట్లను కేటాయిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వచ్చే నిధులతోటి ఒకవేళ మన ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంకి కనుక ఈ క్రికెట్ మ్యాచ్లు వస్తే కనుక ఇంటర్నేషనల్ స్థాయికి తగ్గట్టు ఈ నిధుల నిర్వహణ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నిధులతోటి ఇటు మెయింటెనెన్స్ కోసం చైర్స్ కావచ్చు కంప్లీట్ రినోవేషన్ చేయాల్సిన అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతము హెచ్ఏకి సంబంధించి ఎలాంటి ప్రెసిడెంట్ లేకపోవడంతో సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ నిర్వహణ బాధ్యతలు అయితే చేపట్టింది. మరి ఈ హెచ్ఏ ఎలక్షన్స్ వరల్డ్ కప్ ముందు జరిగితే కనుక కంప్లీట్గా ఈ ఏదైతే బీసీసీఐ ఇస్తున్న ఈ దాదాపు 117 కోట్ల నిధులతోటి స్టేడియంలో అయితే కంప్లీట్ రినోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కంప్లీట్గా పిచ్ దగ్గర నుంచి ఫ్లడ్ లైట్స్, ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, చైర్స్, కంప్లీట్ వసతులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దగ్గరగా చేయాల్సిన అవసరం ఉంది. మరోపక్క వరల్డ్ కప్కి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచ్లు కాబట్టి వివిధ దేశాలకు చెందిన అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అయితే ప్రస్తుతం చాలా వరకు కూడా నిర్వహణ లోపాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి ఇంటర్నేషనల్ మ్యాచ్లు కావచ్చు, జాతీయ స్థాయి మ్యాచ్లు రావాలంటే ఖచ్చితంగా స్టేడియం మరమ్మతులు కావచ్చు, కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది. మరోపక్క హెచ్ఏ నిర్వహణ బాధ్యతలు కూడా పటిష్టంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇటు వరల్డ్ కప్ సందర్భంగా అయితే ఉప్పల్ స్టేడియంలో ఉన్న ఈ లోపాలను సరిచేసుకోవాలని కూడా ఇప్పటికే ఏకసభ్య కమిటీ చెప్పడంతో దీనిపైన అయితే చాలామంది ఇటు హెచ్ఏ వాళ్ళు కూడా ఈ ఫోకస్గా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో హెచ్ఏ ఎలక్షన్స్ అనంతరం స్టేడియంకి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత V6 న్యూస్.